మీ అందరికీ తెలుసు, మన దేశ జనాభాలో ఎక్కువగా ఉండేది పేద అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం సంవత్సరమంతా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. ఆ వచ్చిన డబ్బు నుంచి 30 నుంచి 40% వరకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. నేడు బయట ఎక్కడ చూసినా రేట్లు బగ్గుమంటున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. వీటికి తోడు ఇన్ఫ్లేషన్ కూడా తారస్థాయికి చేరింది. కాబట్టి జూలై 23న అనౌన్స్ చేయబోతున్న బడ్జెట్ కనీసం ఈసారైనా తమకు అనుకూలంగా ఉంటుందా అని సామాన్య ప్రజలు వేయి కలతో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్గా వచ్చిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు అనుకూలంగా వారి ఎక్స్పెక్టేషన్తో బడ్జెట్ రాబోతుంది అని తెలుస్తుంది. ఇది వరకు అప్ టు 3 lakhs వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ రేపు రాబోతున్న న్యూ ట్యాక్స్ రెజిమ్ కింద దీన్ని అప్ టు 5 lakhs వరకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరికైతే యాన్యువల్ శాలరీ 5 lakhs లోపు ఉంటుందో వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు సెక్షన్ 80Cకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. రేపు రాబోతున్న కొత్త బడ్జెట్లో దీనికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ రాబోతుందని తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేడు ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. దాంతో వారి ఆదాయం అక్కడికక్కడ నిలిచిపోతుంది. అదే ఒకవేళ ఇంట్లో సంపాదించే వ్యక్తికి జరగరాంది ఏదైనా జరిగి మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి అనుకోని పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అతను చేయాల్సిన మొట్టమొదటి పని హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఎందుకంటే నేడు ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. దాన్ని సామాన్య ప్రజలు భరించలేరు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల తనకేదైనా ప్రమాదం జరిగినా, జబ్బు చేసినా అది ఆర్థికంగా ఇబ్బంది కలిగించదు. అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఘోరంగా మారుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి లేకపోయినా కూడా తన కుటుంబం ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే మీలో చాలామంది ఇప్పుడే అవసరం ఏముంది, మంచి జాబ్ వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాంలే అనుకుంటారు. మన లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒకసారి ఆలోచించండి, మీరు లేకపోతే మీ కుటుంబం ఎంత నష్టపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించే బ్రెడ్ విన్నర్ ఒకరు ఉంటారు. పొరపాటున వాళ్ళకి ఏమైనా జరిగినా ఆ కుటుంబం భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అక్కడికక్కడే ఆగిపోతుంది. అందుకే అన్నిటినీ మనం చక్కపరచలేకపోయినా కనీసం డబ్బు పరంగా రాబోయే కష్టాలను మన కుటుంబం జోలికి రాకుండా ఆపేందుకు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఒకవేళ మీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ భార్య లేదా పిల్లలకు మాత్రమే వెళ్ళాలి, మీరు కట్టాల్సిన లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మరణం అనంతరం లోన్ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని జప్తు చేయకూడదు. కేవలం ఆ డబ్బంతా కుటుంబానికి మాత్రమే చేరాలి అనుకుంటే మాత్రం MWP యాక్ట్ అండర్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ MWP యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు అనేవి మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి కారణం వాటిని తీసుకునే సమయంలో మన హ్యాబిట్స్ గురించి, డిసీజ్ గురించి మెన్షన్ చేయకపోవడమే. మరి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లో డైరెక్ట్ కూడా పర్చేజ్ చేయవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో అప్ టు 25% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని పొందవచ్చు. కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతో ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80C కింద మీరు అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇక ఈ ఇన్సూరెన్స్ల కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయలతో అప్ టు 2 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం అంతేకాదు, మీకు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి.
అంతేకాదు 80 ఇయర్స్ వరకు కవరేజ్ లభిస్తుంది. ఆన్లైన్లో మీకు ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతో మీరు చాలా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ ఇలాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళు మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నిజంగా మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచాలి అనుకుంటే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. అలాగే ఈ ఇన్సూరెన్స్లో చాలా రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. మీరు ఎక్కువగా బైక్ మీద తిరిగే వ్యక్తి అయితే యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ని యాడ్ ఆన్ చేసుకోవడం మంచిది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ప్రమాదం వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినా లేదా పనిచేయడం ఆగిపోయినా అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి బయటకు వెళ్ళి ఇంతకు ముందులాగా పనిచేసి సంపాదించలేడు. కాబట్టి ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే ఆ వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అందిస్తారు. ఇది కాస్త ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అలాగే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైడర్లు చాలానే ఉంటాయి, కానీ ఈ రెండు అందరికీ ఉపయోగపడేవి. అలాగని కేవలం బెనిఫిట్లు మాత్రమే చూస్తూ ఎక్కువ రైడర్ ఆప్షన్ చూస్ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మనం కట్టాల్సిన ఓవరాల్ ప్రీమియం పెరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటీస్ పేషెంట్లకి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్లకు కూడా ఇందులో పాలసీ అందుబాటులో ఉన్నాయి. ఇక రాబోతున్న బడ్జెట్ విషయానికి వస్తే ఇకపై ఉద్యోగులకు 50% వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్స్ పరిమితి కూడా ఈ బడ్జెట్లో పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ని కూడా తగ్గించే దిశగా ఈ బడ్జెట్ ఉంటుంది అని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అలాగే 8th పే కమిషన్పై కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇందులో ఉండబోతున్నాయి. అతి ముఖ్యంగా సెక్షన్ 80D లిమిట్ పెంచి భారీ ట్యాక్స్ రిలీఫ్ కలిగిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకే మీరు భారీ మొత్తంలో మీ ట్యాక్స్ డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే బెస్ట్ పాలసీ తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.